విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళల చేతివాటం ప్రదర్శించారు. కాకినాడ వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్న ప్రయాణికురాలు నుంచి ఇద్దరు మహిళలు బంగారం కాజేశారు. బస్సు ఎక్కుతున్నట్లే ఎక్కుతూ బ్యాగులో నుంచి బంగారు నగలు అపహరించుకుపోయారు. సీసీటీవీ ఫుటేజ్ లో చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. 35 తులాల బంగారు ఆభరణాలు చోరీ అయినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి పాల్పడిన మహిళల కోసం పోలీసులు గాలిస్తున్నారు. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళలు చేతివాటం ప్రదర్శించారు. కాకినాడ వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్న ప్రయాణికురాలు నుంచి ఇద్దరు మహిళలు బంగారం కాజేశారు. బస్సు ఎక్కుతున్నట్లు ఎక్కుతూ బ్యాగులో నుంచి బంగారు నగలు అపహరించుకుపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అనురాధ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ప్రస్తుతం ఈ రోజు విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ప్రధానంగా ఇద్దరు మహిళలు చేతివాటం అనేది స్పష్టంగా బయటపడింది. అయితే కాకినాడ వెళ్తున్న ప్రయాణికురాలతో తోటి ప్రయాణికులుగా మాట కలిపి ఆమె దగ్గర బ్యాగ్ లో బంగారం ఉన్నట్లుగా గ్రహించిన ఇద్దరు మహిళలు కూడా ఆమె బస్సు ఎక్కడానికి సహాయం చేస్తున్నట్లుగా నటించి ఆ బ్యాగ్ నుంచి బంగారం దొంగిలించుకు వెళ్ళిపోయి అక్కడి నుంచి వెంటనే ఏదైతే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వాళ్ళు త్వరగా అక్కడి నుంచి బయలుదేరి అంటే పరారైనట్టుగా కూడా అక్కడ సీసీటీవీ విజువల్స్ లో స్పష్టంగా కనపడింది. అయితే ప్రయాణికురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సీసీటీవీ అంతటినీ కూడా పరిశీలిస్తున్నారు. ఆ మహిళలు ఇంతకు ముందు ఎప్పుడైనా నేర ప్రవృత్తి కలిగి ఉన్నారా, లేకపోతే అనుకోకుండా జరిగిన ఘటనగానే భావించవచ్చా, అసలు ముందు వాళ్ళు ఏదైనా అంటే పరిచయస్తులుగా వాళ్ళు నటించారా ఏంటి అన్న దాని మీద ప్రస్తుతం పోలీస్ ఎంక్వైరీ అయితే జరుగుతుంది. నగరంలో ఉన్న సీసీ ఫుటేజ్ వ్యవస్థని ఒక్కసారిగా పరిశీలిస్తూ ఉన్నారు పోలీసులు. అయితే ఇటీవల బంగారం ధరలు ఆకాశాన్ని అంటున్న నేపథ్యంలో గోల్డ్ కెప్టింగ్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఒక పక్క చైన్ స్నాచింగ్స్, మరో పక్క ఇలా దొంగతనాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో అది ప్రాణాల మీద కూడా తెస్తున్న ఘటనలు చూస్తూ ఉన్నాము. తాజాగా జరిగిన ఈ ఘటనలో 35 తులాల బంగారం అపహరించినట్లుగా బాధితురాలు ఫిర్యాదు అయితే చేశారు. కానీ అంత బంగారం బ్యాగుల్లో పెట్టుకుని వెళ్లవలసిన అవసరం ఏమొచ్చిందో, అంత బంగారం నిజంగా ఉందా లేదా, ప్రయాణికులు ఇద్దరు కూడా ఆమెతో చాలా సేపు మాట్లాడినట్లుగా సీసీ ఫుటేజ్ లో కూడా అక్కడ కనిపించినట్లుగా పోలీసు అధికారులు కూడా గుర్తించారు. అయితే కేవలం పరిచయస్తులుగా తోటి ప్రయాణికులుగా మాట్లాడారా, లేకపోతే ఇంకేదైనా కోణం ఉందా ఇందులో అన్నది కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 35 తులాల బంగారం తన దగ్గర నుంచి దొంగిలించినట్లుగా ఇద్దరు మహిళలు ఆ దొంగతనానికి పాల్పడి ఉండవలసిన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్ అయితే పరిశీలించారు. ఇద్దరు మహిళలు కూడా బస్సు వచ్చి తిరిగి దిగి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్న దృశ్యాలు అయితే మాత్రం సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. దాని ప్రకారంగా పోలీస్ కేసు దర్యాప్తు చేసి ప్రస్తుతం పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. రైట్ అనురాధ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.